విద్యుత్ సంస్థలో గృహజ్యోతితో ఉపాధి కోల్పోతున్న బిల్ కలెక్టర్ల నిరాహార దీక్ష. ఏపీఎస్ఈబీ కాలం నాటి నుండి మన విద్యుత్ సంస్థలో బిల్ కలెక్టర్ల వ్యవస్థ ఉంది. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కామ్లో సుమారు 600 మంది పనిచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లకు జీరో బిల్ సిస్టమ్ పెట్టిన తర్వాత బిల్లులు కట్టడానికి 80% మంది వినియోగదారులు బిల్లులు చెల్లించడం లేదు. అట్లానే ఆన్లైన్ సిస్టమ్ వలన ఎక్కువ మంది వినియోగదారులు ఆన్లైన్లోనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలు బిల్లుల మీద క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని వలన పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్స్కు కూడా పూర్తిగా కమిషన్ తగ్గిపోతుంది. దాని వలన గత 20-25 సంవత్సరాల నుండి సంస్థనే నమ్ముకొని బ్రతుకుతున్న బిల్ కలెక్టర్స్ ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఈ 600 మంది బిల్ కలెక్టర్స్ను ఎస్ఈఈఆర్ఓ, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్, డిఈ ఆఫీసులలో పనిచేయడానికి అవకాశం ఇప్పించి లేబర్ కమిషనర్ గారు ఇచ్చిన కనీస వేతనాల జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు ఇప్పించాలని కోరుతున్నాము. లేని ఎడల ఈ 600 మంది బిల్ కలెక్టర్స్ల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. దయించి న్యాయం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వరరావు, కందుకూరు మండల బిల్ కలెక్టర్స్ పి వాసు, ఎం రమేష్, సోమేష్, సైదిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారం తెచ్చుకున్నది ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తారని, లేదా ఉన్న ఉద్యోగాలకు మెరుగైనటువంటి జీతాలు వస్తాయని, లేదనుకుంటే మరికొంత జీవితాలు బాగుపడతాయని కదా కాంగ్రెస్ సర్కారం తెచ్చుకుంది. కానీ ఈ సర్కార్ కంటే గత సర్కారే మంచిదనే స్థాయికి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే ఇదేం పద్ధతి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి తెలుసుకున్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఈ బిల్లు కలెక్టర్ డిమాండ్ ఏంటి అసలు మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఐడియా ఉందా? వీళ్ళని పర్మనెంట్ చేయమని అడగడంలే, మాకు లక్షలు జీతం ఇమ్మని అడగడంలే, మాకు రోజులు గడవడానికి పూటలు గడవడానికి కనీసం 15,000-18,000 జీతం ఇవ్వండి అని అడుగుతున్నాం. అంతేనా అడుగుతున్నది? కానీ ఎమ్మెల్యే పదవి అని అడుగుతున్నారు మీరు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన లైన్ కడతా ఉన్నారు, మాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి లైన్ కడతా ఉన్నారు. మీరు ఎవరు కూడా ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇవ్వమని అడగడం లేదు కదా. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు అడుగుతున్నారు. పోనీ ఏం అడుగుతున్నారంటే, అయ్యో మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తా ఉన్నాము, వయసు మళ్ళీంది, ఇక వేరే చోట పోయి ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా లేదు, ఉద్యోగాలు ఎవరు ఇవ్వడం, మాకు ఈ డిపార్ట్మెంట్ని నమ్ముకున్నాం కాబట్టి మాకు కాస్త ఉపాధి కల్పించండి అని అడుగుతున్నాం. మనం ఉపాధి కల్పించండి అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర 5వ తారీఖున టెంట్ వేస్తామంటే ఆయన 4వ తారీఖు రాత్రే బయలుదేరి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన సంగతి మీరు ఎవరికి తెలియదు అనుకుంటా, లేదంటే ఎయిర్పోర్ట్లో అడ్డుపడేటోళ్ళు కదా మీరందరూ పోయి. చక్కగా శ్రీధర్ బాబు గారిని తీసుకుని వెళ్ళి అమెరికా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మనల్ని నడి రోడ్ల మీద వదిలేరు కదా. మేము అడుగుతా ఉన్నాము, డిప్యూటీ సీఎం గారిని, బట్టి విక్రమార్క గారిని అడిగాము. ఆయన కేవలం డిప్యూటీ సీఎంఏ కాదు, మన విద్యుత్ శాఖ మంత్రి కూడాను. ఆయన దగ్గరికి 3 సార్లు పోయాము. ఇప్పటికి 3 సార్లు పోయినప్పుడల్లా మనం చెప్పాము, అయ్యా ఎక్కువ మంది లేరు, 6,000 మంది కూడా లేరు, 650 మంది అన్నారు. దీంట్లో సగం ఒక 20-30 మంది డ్యూటీలు కూడా మానేసేట టైపులో ఉన్నారు. ఇకపోతే 600 మంది ఉన్నారు. ఈ 600 మందికి మీరు నెలకు 15,000 రూపాయలు చొప్పున జీతం ఇచ్చినట్లయితే నెలకు 90 లక్షల రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది? 90 లక్షలు. సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంటే 8 కోట్లు 9 కోట్లు అవుతుంది. 8-9 కోట్లు అంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త కరెంటు బిల్లు అంత కాదు అది. మరి ఆ 8-9 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ 650 కుటుంబాలను నిలబెట్టవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఉంది. మరి మా పవర్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉందా లేదా? ఉంది. మరి అటువంటి బాధ్యతను వదిలేసి ఇటువంటి బాధ్యత రాహిత్యంగా, నిర్లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి బిల్లు కలెక్టర్లను వదిలేసి మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇంతే, మాదింతే అంటే ఇది ఎట్లా న్యాయం అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు, లేదా పోలవరం ప్రాజెక్టు కట్టుతున్నారు,
లేదా ఇక్కడ మల్లన్న సాగర్ కట్టారు, ఇంతకుముందు నాగార్జున సాగర్ కట్టారు. ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని గ్రామాలు పోతాయి, అక్కడ కొంతమందికి ఉపాధి కోల్పోతారు, భూములు కోల్పోతారు. అట్లా భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా దానికి ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కల్పించారు కదా, మల్లన్న సాగర్ కట్టినప్పుడు కల్పించారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ కట్టినప్పుడు కట్టించారు, పోలవరం ప్రాజెక్టు కట్టుతున్నప్పుడు ఉపాధి కల్పిస్తా ఉన్నారు ముంపు గ్రామాలకి. కాళేశ్వరం ప్రాజెక్టు, సుందిల్లా ఇవన్నీ కట్టినప్పుడు కూడా కట్టించారు. అన్ని కట్టినప్పుడు ఉపాధి కల్పించారు కదా. మరి మన డిపార్ట్మెంట్లో, మన విద్యుత్ డిపార్ట్మెంట్లో గృహజ్యోతి అమలు చేసిన తర్వాత ఆ గృహజ్యోతి ద్వారా అంతకు ముందు ఉపాధి చేస్తున్నటువంటి 650 మంది బిల్లు కలెక్టర్లకి ఆల్టర్నేటివ్ ఉద్యోగం కల్పించిన బాధ్యత ఈ రాష్ట్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.